హాయ్ అండి. ఎప్పుడు ఇంట్లో ఉండి బోర్ కొడుతుందని అలా బీచ్కి అయితే వెళ్ళామండి. ఇదేమో హంసల దీవి బీచ్ విజయవాడ దగ్గరలో ఉంది కదండి. అది అయితే అక్కడికైతే వెళ్తే మాకేమో ఆ బీచ్ అంతేం నచ్చలేదండి. అంత నల్ల ఇసుక ఉండి అసలు బాగాలేదండి. అందుకని పిల్లలు అక్కడ ఆడుకోలేరని అక్కడి నుంచి బాపట్ల బీచ్కి అయితే వెళ్ళిపోయాము. ఇది ఇప్పుడు చూపించే బీచ్ సూర్యలంక బీచ్ అండి. ఇక్కడైతే మా పిల్లలు వీళ్ళు అందరు చూడండి ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నారో. ఇక్కడైతే చాలా ఉన్నాయండి, ఫెసిలిటీస్ ఉన్నాయి. మనకు తినడానికి ఫుడ్ కానీ మనకు కావాల్సిన ఐటమ్స్ కానీ అన్నీ అవైలబుల్గా ఉన్నాయండి. పిల్లలు కూడా చాలా ఎంజాయ్ చేశారు. వాళ్ళకి మా వారైతే పిల్లల్ని తీసుకొని బీచ్లోకి అయితే వెళ్ళారండి. చాలా బాగా ఎంజాయ్ చేశారు. పిల్లలైతే చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. వాళ్ళు ప్రతిరోజు అడుగుతూ ఉంటారండి మమ్మల్ని బీచ్కి తీసుకెళ్ళు అని. ఇది ఈరోజు అయితే కుదిరింది. చాలా అంటే చాలా ఎంజాయ్ చేశారండి. చూడండి ఎంతమంది ఉన్నారో బీచ్లో. ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఆ నోటిఫికేషన్స్ అన్నీ ముందు మీకే వస్తాయి. ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నారో అందరూ. చాలా అంటే చాలా హ్యాపీగా ఉన్నారండి. ఎంతైనా నీళ్ళల్లో ఆడుకుంటే ఆ మజానే వేరుగా ఉంటుంది కదండి. మీకు కూడా ఎవరికన్నా ఇష్టమైతే కామెంట్ చేయండి వాటర్లో ఆడుకోవడం అంటే. ఇక్కడైతే హార్స్ రైడింగ్ కూడా ఉందండి. చూడండి గుర్రాలు అయితే ఎలా ఉన్నాయో. వాటి మీద కూర్చొని స్వారీ చేస్తుంటే రాజులాగా అదొక ఫీల్ అయిపోతాం కదా మనము. అదొక ఎక్స్పీరియన్స్ అన్నమాట. చాలా బాగుంటుంది. ఇక్కడ గుర్రాలే కదండి, కార్లు ఉన్నాయి, చిన్న చిన్న బైక్లు ఉన్నాయి, అలాగే ఒంటెలు కూడా ఉన్నాయండి. ఒంటెల మీద కూడా స్వారీ చేస్తున్నారు అందరూ. మా పిల్లలైతే ఆడి అలసిపోయి బీచ్లో ఉండి బయటకు అయితే వచ్చేసారండి. ఇంకా డ్రైవింగ్కి వెళ్తామన్నారు. అదిగో చూడండి బైక్ ఎలా డ్రైవ్ చేస్తున్నారు. ఆ అబ్బాయి మా మరిదండి. ఎలా డ్రైవ్ చేస్తున్నారో చూడండి. మా పెద్ద బాబు వాళ్ళ బాబు అయితే వెళ్తే మా చిన్న బాబు మాత్రం వాళ్ళ నాన్నతోనే వెళ్తా అని గోల్ చేశాడండి. అందుకని వాళ్ళ డాడీ తీసుకొని వెళ్తున్నారు. చూడండి అలా డ్రైవ్ చేస్తున్నాడు. పిల్లలు అయితే చాలా అంటే చాలా ఎంజాయ్ చేశారండి. బైక్ రైడింగ్ కానీ హార్స్ రైడింగ్ కానీ బీచ్లో కానీ చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేశారు. ఇక బీచ్ నుండి ఇంకా ఇంటికైతే వెళ్ళిపోతున్నామండి. ఇక్కడ చూడండి అన్ని షాప్స్ ఎలా పెట్టున్నారో. ఎన్ని ఎండు చేపలేనండి. ఎన్ని రకాలు కావాలంటే అన్ని రకాలు అయితే ఉన్నాయి. సీ ఫుడ్ లవర్స్కి అయితే పండగ చేసుకోవచ్చండి. చాలా అంటే చాలా తక్కువ ధరలో ఉన్నాయి. చాలా ఫ్రెష్గా ఉన్నాయండి. ఇక్కడైతే పిల్లలకు కావాల్సిన బొమ్మలు కానీ ఇంకా వాళ్ళకి సంబంధించిన వస్తువులు అవి అయితే చాలా ఉన్నాయండి. ఫుడ్ ఐటమ్స్ ఉన్నాయి, పిల్లలు ఆడుకునే వస్తువులన్నీ ఉన్నాయండి. ఐస్ క్రీమ్స్, చాట్స్, పానీపూరీస్ అన్నీ ఉన్నాయి. ఇక్కడ చూడండి ఫిష్ అయితే ఫ్రై చేస్తున్నారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.